అక్కినేని కుటుంబంలో సంబరాలు జోరందుకున్నాయి. నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం ప్రశాంతంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ వేడుకలో కేవలం వారి వారి బంధువులు మాత్రమే పాల్గొన్నారు. ఇకపోతే పెళ్లికి మాత్రం కొంతమంది ముఖ్య అతిథులను మాత్రమే ఆహ్వానించినట్టు సమాచారం. కెరీర్ ఓ రేంజ్ లో ఉన్న సమయంలోని టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ప్రేమ జంటను చూసి అందరూ టాలీవుడ్ స్టార్ కపుల్ అంటూ సినీ అభిమానులు ఫ్యాన్స్ మురిసిపోయారు. కానీ ఎవరి దిష్టి తగిలిందేమో కానీ వారిద్దరి మధ్య గొడవ మొదలై వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడిపోయారు. విడాకులిచ్చిన కొద్ది రోజులకి నాగ చైతన్య శోభిత ధూళిపాలతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నట్టు గాసిప్స్ వినిపించాయి. వాటిని నిజం చేస్తూ ఇటీవల వీరిద్దరూ ఆగస్టు 8న సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. దాని నాగార్జున గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసిన సంగతి మనందరికీ విదితమే. అయితే యంగ్ హీరో నాగ చైతన్య పెళ్లి కోసం నాగార్జున గారు అక్షరాల 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో పందిరి వేయాలి అన్నంత విధంగా గ్రాండియర్ గా పెళ్లి మండపాన్ని సెట్ చేశారట. కేవలం పెళ్లి మండపం కోసం కొన్ని కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం విని కొందరు నెటిజన్లు బాహుబలి ఫస్ట్ బడ్జెట్ కూడా అంత కాలేదేమో అని ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఇక గెస్ట్ల కోసం వెజ్, నాన్ వెజ్లలో ఎన్ని రకాలు ఉంటాయో అన్నింటినీ వండిపించారట. అంతేకాదు చెఫ్లని కూడా ఫారెన్ నుంచి తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఇక నాగార్జున గారు రిటర్న్ గిఫ్ట్లు కూడా ప్లాన్ చేసినట్టు సినీ వర్గాల సమాచారం. రిటర్న్ గిఫ్ట్లకి కొన్ని కోట్లు ఖర్చయ్యాయని సమాచారం. అంతేకాకుండా నాగ చైతన్య పెళ్లి తర్వాత ఉండడానికి ఒక లగ్జరీ ఇల్లు కూడా కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ ఒక్క ఇల్లు కాస్టే అక్షరాల 100 కోట్ల రూపాయలు ఉంటుందట. ఇలా మొత్తానికి బట్టల నుంచి గిఫ్ట్స్ వరకు మొత్తంగా నాగ చైతన్య శోభితల పెళ్లి కోసం అక్షరాల 200 కోట్ల రూపాయలు ఖర్చు కాబోతోందని తెలుస్తోంది. ఇక రీసెంట్ గానే కొడుకు కొత్త కోడలు కోసం 2.5 కోట్ల లగ్జరీ కారుని గిఫ్ట్ గా ఇచ్చారట. మరోవైపు నాగ చైతన్య అత్తగారు సైతం కళ్ళు చెదిరిపోయే గిఫ్ట్లు కొత్త అల్లుడికి ఇచ్చారని, హైదరాబాద్ లో 2 లగ్జరీ ఇళ్లని కానుకగా ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆడి కార్, కిలోల కొద్ది బంగారం కూడా ఇచ్చారట. మొత్తానికి నాగ చైతన్య పెళ్లి టాలీవుడ్ హిస్టరీలోని గ్రాండ్ పెళ్లిలో ఒకటిగా జరపాలని నాగార్జున గారు ప్లాన్ చేశారట. మరోవైపు నాగ చైతన్య పెళ్లికి దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు చిరంజీవి ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలు రాబోతున్నారు. హీరోల్లో ప్రభాస్, మహేష్ బాబు, తారక్, రామ్ చరణ్ రాబోతున్నట్టు సమాచారం. వీళ్లతో పాటుగా రాజమౌళి కూడా రాబోతున్నారట. ఇకపోతే మరోవైపు నాగ చైతన్య సమంతకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తోంది. నాగ చైతన్య ఆ ఫోటోని ఇంకా దాచుకున్నాడా? అసలు ఆ ఫోటోని తీసేయకపోవడం వెనుక రీజన్ ఏంటి అని ఆరా తీస్తున్నారు. పైకి సైలెంట్ గా కనపడే నాగ చైతన్యకి ఓ అలవాటు ఉందని, అందుకే సమంత అతనికి దూరం అయిందని ప్రచారం జరిగింది. కానీ నాగ చైతన్యకు మనసు బాగాలేనప్పుడు మందు తాగేస్తాడని, ఎవ్వరూ లేని ప్రదేశంలో కూర్చొని మందు తాగేసి గట్టిగా అరిచేస్తూ తన బాధను ఆ విధంగా బయటపెడుతుంటారట. తాగేసిన మూమెంట్లో ఎవరైనా ఫోన్ చేస్తే నోటికొచ్చింది మాట్లాడేస్తాడట. అలా సమంతను చాలాసార్లు తిట్టేవాడని, ఆ అలవాటు మానుకోమని చెప్పినా చైతూ వినేవాడు కాదని, అందుకే సమంత విడాకులు ఇచ్చినట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే శోభితతో నిశ్చితార్థానికి ముందే సమంతతో ఉన్న జ్ఞాపకాలను పూర్తిగా తొలగించేశాడు నాగ చైతన్య. అయితే సమంత ఉన్న ఒక ఫోటోను మాత్రం నాగ చైతన్య డిలీట్ చెయ్యలేదు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ కలిసి ఉన్న మజిలీ సినిమా పోస్టర్ను నాగ చైతన్య సోషల్ మీడియాలో డిలీట్ చెయ్యలేదు. ఈ పోస్టర్ ఇంకా ఉంచడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ రోజు నుంచి నాగ చైతన్య శోభితాలు పెళ్లి బంధంతో అడుగు పెట్టబోతున్నారు. అంతేకాకుండా పెళ్లి వేళ ఈ ఫోటో బయటికి రావడంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఏదేమైనా ఈ కొత్త జంటకు అందరం ఆశీస్సులు అందిద్దాం. మరి మీరు కూడా మీ బెస్ట్ విషెస్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి.